చిత్తూరు జిల్లా పరిధిలో ఇప్పటి వరకు సేకరించిన తోతాపురి మామిడికి ప్రభుత్వం కిలోకు ₹4 చొప్పున అందించనున్న సబ్సిడీ సొమ్ము 150 కోట్ల రూపాయలను త్వరలోనే రైతుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో మామిడి పంటను వివిధ ఫ్యాక్టరీలు తరలించిన రైతుల జాబితా సమగ్ర నివేదికపై అధికారులతో సమీక్షించారు. సబ్సిడీ సొమ్ము దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉందన్నారు. జూన్ నెల వరకు సేకరించిన మామిడి సబ్సిడీ జూలైలో సేకరించిన మామిడికి సబ్సిడీ ఆగస్టులో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామన్నారు. 2,25,000 మెట్రిక్ టన్నులతో కూడిన మామిడిని 22,435 మంది రైతుల వివరాలను మండల స్థాయి బృందాలకు అందిస్తామన్నారు. ఆ వివరాలను మండల వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులు గ్రామ స్థాయి అధికారులతో వెళ్ళి క్షేత్రస్థాయిలో రైతుల వద్ద వాటిని సరిచూసుకోవాలన్నారు. అక్కడే రైతులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, ఐఎఫ్సి కోడ్, ఈ క్రాఫ్ పంటలను పరిశీలించాలని ఆయన ఈ సందర్భంగా వారికి సూచించారు. ఇతర రాష్ట్రాలకు తరలించిన మామిడి రైతులకు కూడా ప్రభుత్వం మద్దతు ధర అందిస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. అట్టి జాబితాను వేరుగా సిద్ధం చేయాలన్నారు. ఉరింపిచెర్ల, పులిచెర్ల, బంగారుపాళ్యం, యాదమరి, సదుం, పలమనేరు మండలాల అధికారులతో రైతుల వివరాలపై కలెక్టర్ ఆరా తీశారు.